వెల్కమ్ టు మై ఛానల్ విజయ కోటి వ్లాగ్స్. ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. రాత్రి అయితే నేనైతే ఆయికుడు నానబెట్టుకున్నాను కదా, మిక్సీకి అయితే పిండి వేసుకున్నాను. ఇప్పుడైతే ఆయికుడు అయితే వేసుకుంటున్నానండి. అదిగోండి, నేనైతే కుక్కర్లో అదేనండి ఇడ్లీ పాత్రలో అయితే పెడతలేదు, మామూలుగా ఇట్లా అయితే వేసుకుంటున్నాను. నూనె వేసి అయితే కాల్చుకుంటున్నాను. ఇలా అయితే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే టిఫిన్ వేసి అయితే పిల్లలకి పెట్టాలి. మిగతా పని కూడా చేసుకుంటా. వీడియో కంటిన్యూ చేస్తాను, మీరైతే చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆయికుడు వేసాను కదండి, ఇదిగోండి ఆయికుడు అయితే చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అంటే ఆవిరిలో పెట్టకుండా ఇలా అయితే కాల్చుకొని తింటే బాగుండిద్ది అనమాట. పెనం అదే బాండీలో, పెనం మీద కానీ బాండీలో కానీ చాలా అయితే బాగుందండి. దీనిలో నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుండిద్ది. పిల్లలకి బలం కూడా, నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఎక్కువ ఆయికుడు ఉందంటే నడుము నొప్పి అనేది తగ్గిద్ది అనమాట. ఇప్పుడే టిఫిన్ చేస్తున్నాను. 11 అవుతుందండి, టైం అయితే 11 అవుతుంది. ఇంకా గిన్నెలు కూడా కడిగేసాను. రైస్ కడిగి కారం అయితే చేద్దాం అనుకుంటున్నానండి. మీకైతే ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తున్నాం. వెంకటేష్ సినిమా అయితే వేశారు, నువ్వు నాకు నచ్చావు అనేది. చాలా బాగుంటుంది ఆ సినిమా కూడా. వెంకటేష్ సినిమాలన్నీ చాలా బాగుంటాయి కదండి. ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని కూడా చేసుకుంటున్నాను నేను. ఉల్లిపాయ కారం ప్రాసెస్ కూడా మీకైతే చూపిస్తా. ఉల్లిపాయ కారం అయితే చేస్తా అన్నాను కదా, ఇదిగోండి నేనైతే 6 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇదిగోండి, కొంచెం అయితే దీనిలో కారం వేసుకోవాలి, ఉప్పు కొంచెం అయితే వేసుకోవాలి, కారంలో ఉండిద్ది కాబట్టి. ఇప్పుడు ఇదైతే మిక్సీకి పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ అయితే పట్టుకున్నాను, అదిగోండి. ఇప్పుడైతే నూనెలో తాలింపు అయితే వేద్దాం. దీన్ని నూనె కాసి ఇంకా దానిలో వేయటమేనండి, వేసి వేపాలి. ఆయిల్ అయితే వేసుకున్నాను నేను, 3 చిట్లు అయితే వేసుకున్నాను నూనె చెట్టుతో. ఇప్పుడు ఈ ఆయిల్ కాగాకైతే ఉల్లిపాయ పేస్ట్ అయితే దానిలో వేసుకుందామండి, అదే ఉల్లిపాయ కారం. ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇదిగోండి నేనైతే ఉల్లిపాయ కారం అయితే దీనిలో వేసుకున్నాను. ఇదైతే చక్కగా అయితే వేపుకోవాలి, దగ్గర పడేదాకా, ఎర్రగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. దోశల్లోకి చాలా బాగుండిద్దండి. దోశ వేసుకొని దానిపైన ఉల్లిపాయ కారం అయితే పూసుకొని దోశ వేసుకుంటే చాలా బాగుండిద్ది. రైస్లోకి కూడా బాగుండిద్ది అనమాట. ఇంక నేనైతే ఈరోజు ఉల్లిపాయ కారం అయితే చేసుకుంటున్నాను. రైస్ కూడా అయిపోయింది. ఇంక ఇదైతే ఏగాలండి, ఏగాక మీకు మళ్ళీ చూపిస్తాను నేను. కారం అయితే ఏగిందండి, కొంచెం కలర్ అయితే రావాలి. ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోయింది. ఉల్లిపాయ కారం అయితే అయిపోయిందండి. ఇదిగోండి బ్రౌన్ కలర్లో కూడా వచ్చేసింది, బాగా ఏగిందనమాట. ఉల్లిపాయలు అయితే మరి మెత్తగా అయితే పేస్ట్ పట్టుకోకూడదు, కచ్చా పిచ్చాగానే పట్టుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయ కారం కూడా అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను నేను. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, మామూలు దోశలోకి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఉల్లిపాయలు, కారం, ఉప్పు ఉంటే చాలు. మిక్సీకి వేసుకొని ఆయిల్లో వేసుకొని ఇలా అయితే దాన్ని ఆగనివ్వాలన్నమాట. ఇంకా అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే సరిపోయిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్ అండి. ఇప్పటి వరకు అయితే ఇది నాకైతే వంట పని అయిపోయింది. ఇప్పుడైతే భోజనం చేయాలి. ఇప్పుడే పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారనమాట. టైం అయితే 4:30 అవుతుందండి. ఇంక ఇంట్లో పని కూడా చేసుకోవాలి. ఇంక మధ్యాహ్నం భోజనం చేసి అయితే పిల్లలు అయితే కొంచెం కొనుక్కొని ఇంక ఇప్పుడైతే ట్యూషన్కి అయితే వెళ్తున్నారు. ఎండలు ఏమి ఎండలండి బాబు, మామూలుగా లేవు. వాకులు అయితే కడుక్కుంటున్నానండి, నిన్నైతే కడుక్కుంటున్నాను చెప్పాను కదా. ఇప్పుడు అయితే కడుగుతున్నాను. అక్కడ అయితే సెట్ చేసావు నేను పడుతుంది.
ఫ్రెండ్స్ ముగ్గు కూడా వేసుకున్నాను. నేనైతే నైట్ వేసుకుంటున్నానండి. అంటే పొద్దున్నే లేవలేకే కొంచెం నైట్ చాలా లేట్ అవుతుంది కదండి. నేను పడుకునేసరికి 11:30 అవుతుంది. వీడియో ఎడిట్ చేసుకొని మొత్తం థంబ్నెయిల్ క్రియేట్ చేసుకొని మొత్తం ఇవన్నీ చేసుకొని పడుకునేసరికి ఖచ్చితంగా 12 అవుతుందండి. ఇంకా అందుకే నైట్ వేసేస్తున్నాను ముగ్గు అయితే. ఇప్పుడైతే బావ అయితే పని నుంచి వచ్చాడనమాట. చికెన్ అయితే తీసుకొచ్చాడండి. పొద్దున ఉల్లిపాయ కారం చేశాను కదా, దానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు పచ్చళ్ళు కారాలు ఏం తింటారండి, ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. ఇంక ఇప్పుడు కూరగాయలైనా ఇదే రేట్ అని ఇంకా ఇప్పుడైతే చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాడు. ఇంక ఇప్పుడు ఇదైతే వండాలన్నమాట. రైస్ కూడా పెట్టాలి. ఇది కూడా వండేదైతే మీకు అయితే చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే ఆయికులం అయితే వేసిస్తానండి బావుకి. అయితే చేసుకుంటాను అన్నాను కదా, దీనిలో అయితే కొబ్బరి, అల్లం, చిన్నుల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి. ఇదైతే మిక్సీకి పట్టుకుంటాను నేను. ఫ్రెండ్స్ మిక్సీకి కూడా వేసుకున్నాను మసాలా. ఇదిగోండి చికెన్ అయితే కడిగి అలాగే ఉంచాను. నీళ్ళల్లో అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే పోసుకున్నాను. అంటే మీకు ఎంత కావాలో అంత అయితే పోసుకోండి. చికెన్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ పట్టిద్ది. ఇప్పుడైతే మసాలా అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడైతే మసాలా అయితే తిప్పుకున్నామండి. కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇదైతే పచ్చివాసన పోయేదాకా అయితే వేగాలి. మసాలా నూనెలో అయితే బాగా వేగాలండి. ఫ్రెండ్స్ మసాలా అయితే కూడా వేగిపోయింది. ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకున్నాం. ఫ్రెండ్స్ చికెన్ కూడా వేసుకున్నాను. ఇదైతే బాగా తిప్పుకోవాలి. మసాలా పట్టేటట్టు అయితే తిప్పుకోవాలండి. ఫ్రెండ్స్ ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను. ఇదైతే మొత్తం తిప్పుకొని అయితే మూత పెట్టుకోవాలి. మగ్గాలండి బాగా, నూనె పైకి వచ్చేటట్టు అయితే మగ్గాలి. అప్పుడైతే కారం వేసుకున్నాం. కూర అయితే మగ్గిందండి మసాలాలో అయితే బాగా. ఇప్పుడైతే 3 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను నేను. మొత్తం అయితే తిప్పుకోవాలి. ఈ కారంలో అయితే ఒక 5 నిమిషాలు మగ్గాలండి. తర్వాత కొంచెం అయితే నీళ్ళు పోసుకుందాం, ఒక గ్లాసులు అయితే. కారం కూడా వేసాను కదా, మగ్గిపోయిందండి. ఇప్పుడైతే నీళ్ళు పోసుకుందాం. ఇదైతే గుజ్జుగా రావాలండి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయి అప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అయితే దించేసుకోవటమే. అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను నేను. ఒకసారి మీరు కూడా అయితే ఇలా అయితే ట్రై చేయండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొబ్బరి, అల్లం, చిన్నులపాయ మొత్తం మిక్సీ పట్టి గ్రేవీగా అయితే తాలింపులు వేసి ఇలా అయితే వండుకుంటే చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే భోజనం పెట్టాలి పిల్లలకి. డిన్నర్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిందండి. ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోవాలన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ అక్కడ సర్దుకొని అయితే నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తానండి. ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చింది. మన ఛానల్ అయితే డైలీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ నేను తీసుకుంది.
హౌస్ వైఫ్లో ఎలా ఉంటారు ఏంటి అనేది అయితే మన ఛానల్ అయితే ఉండిద్ది అనమాట. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.